ఎంతో టేస్టీగా ఉండే మసాలా పన్నీర్ కర్రీ చేసుకుందామా? అయితే చూసేద్దాం రండి. వెల్కమ్ టు న్యూట్రినిస్ట్ బై శ్రవంతి. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగు, సన్నగా తరిగి పెట్టుకున్న 1/2 కిలో టమాటాలు, 1 గంట ముందు నానబెట్టుకున్న పుచ్చగింజల పప్పు మరియు జీడిపప్పు పలుకులను ఇందులో వేసి టమాటాలు ఉల్లిపాయలు మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. టమాటాల నీరంతా తగ్గి దగ్గరకు అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ దీన్ని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 యాలకులు, మనం చల్లారబెట్టుకున్న టమాటా ఉల్లిపాయల మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మెత్తని పేస్ట్ అయ్యేలాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకొని స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులన్నీ ఇందులో వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయ తరుగు, చిన్నగా తరిగి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, కొంచెం పుదీనా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులో వేసుకొని బాగా 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం, మన టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని కొంచెం గరం మసాలా యాడ్ చేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. తర్వాత ఒక 3 గ్లాసుల వాటర్ వేసి బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇది మగ్గేలోపు మనం ఇప్పుడు 200 గ్రామ్స్ పన్నీర్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రైకి ఒక కడాయి పెట్టి అందులో వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీ మంచిగా మరిగి దగ్గరికి అయింది. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసిన పన్నీర్ ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చామంటే అంతే టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాన్ వెజ్ తప్ప వెజ్ తినని వాళ్ళకి కూడా ఈ కర్రీ సూపర్గా నచ్చుతుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు నేను ఏ వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ నేను పన్నీర్ ముక్క చూపిస్తాను చూడండి, ఎంత సాఫ్ట్గా జ్యూసీగా ఉందో. ఇట్లా నోట్లో వేసుకోగానే అట్లా కరిగిపోతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.